హాయ్ అండి. ఈరోజైతే మన రెసిపీ అయితే మినపగారెలండి. ఇదైతే సండే వీడియో అనమాట. ఇది పొట్టు మినపప్పుతో అయితే గారెలు అయితే చేస్తున్నామండి మేము. ఇక్కడైతే ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పొట్టంతా పోయే వరకు అయితే నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఆ పొట్టంతా చాలా జాగ్రత్తగా అయితే పప్పు పోకుండా అయితే మంచిగా కడుక్కోవాలి. కొంచెం సేపు అయితే చిల్లులు గిన్నెలు వేసి ఆ మినపప్పు అంతా అయితే పడేసుకోవాలండి. ఆ తర్వాత అయితే ఇక్కడ మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండవు అని చెప్పి ఇక్కడైతే అమ్మ అయితే రోట్లో వేసి దంచుతుంది చూడండి. ఇవైతే పలుకు పలుకుగానే దంచుకోవాలి, అప్పుడే మనకి గారెల టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి మళ్ళీ ఈ పిండిలోకి అయితే కలుపుకోవడానికి అయితే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం అయితే వేసి మంచిగా కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలండి. ఆ తర్వాత అయితే మనది తోటలో తెచ్చిన కరివేపాకు అయితే మంచిగా అది కూడా వేసుకొని కొంచెం అయితే లైట్గా అయితే అట్లాగా దంచుకోవాలి. ఎక్కువ అయితే దంచుకోకూడదు. దీంట్లో అక్కడక్కడ మనకి పంటికి తగులుతుంటేనే బాగుంటుంది. ఇలా అయితే దంచుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇలా అయితే దంచుకున్న తర్వాత అయితే కొంచెం మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం కొత్తిమీర కూడా అయితే యాడ్ చేస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే ఇదంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే గారెలు ఎలా వేయాలో చూపిస్తుంది, అది కూడా చూసేయండి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి మేము. ప్రతి ఒక్కటి కట్టెల పొయ్యి మీద చేసుకుంటాము. అలా అయితేనే టేస్ట్ ఉంటుందని చెప్పి ఇలా అయితే మంచిగా ఒక క్లాత్ అయితే తడుపుకొని ఒక బండ అయితే వేసి దాని మీద అయితే నేనైతే చేస్తున్నాను చూడండి గారెలు. ఇప్పుడైతే అమ్మ ఆయిల్ హీట్ అయిందని చెప్పి అవి అయితే తీసి ఆయిల్ వేసుకోవాలండి. ఇవైతే మనకి వడలు కాదండి, ఇవి గారెలు. ఇది కచ్చా పచ్చిగానే దంచుకొని ఇది ఇట్లా గారెలు లెక్క వేసుకుంటే మనకి బాగుంటాయి. మంచి క్రిస్పీగా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇవి మటన్ చికెన్లో కాంబినేషన్లోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేమైతే దీనికి మటన్ కాంబినేషన్తో అయితే చేసుకున్నామండి. ఇలా అయితే మంచిగా కాల్చుకోవాలి. ఇవి ఇలానే ఉంటాయండి. వడలు అయితేనే లావుగా ఉంటాయి, గారెలు అయితే ఇలానే ఉంటాయి చూడండి. ఇలా అయితే రెడ్గా అయితే అయిన తర్వాత అయితే మనం తీసుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అందరూ. మన ఛానల్కి సపోర్ట్ చేస్తే ముందు ముందు మాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేయాలని కొంచెం మీరు పుషప్ ఇచ్చినట్లయితే అవుతుందండి. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ముందు ముందు అయితే ఈ వీడియోస్. ఇదిగో ఇలా అయితే మొత్తం అయితే పిండి మొత్తం అయితే కాల్చుకోవాలండి మనం. ఇలా కాల్చుకున్న తర్వాత అయితే మనకైతే గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీరు కూడా అయితే చూసేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, ట్రై చేయండి. బాయ్ బాయ్.